మీకు బాగా తెలిసింది లూకాసు వార్త 2వ అధ్యాయము 10 నుండి 14 వాక్యాల్లో ఒక వాక్యాన్ని మీకు నేను చెప్తాను. దేవదూతలు ఒక రోజున ఆకాశము నుండి భూమికి దిగి వచ్చారు. దేవదూతల సర్వ సమూహం దిగి వచ్చారు. ఒక దేవదూత ప్రకటిస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త నేడు నేను మీకు ప్రకటిస్తున్నాను. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవార్త నేను ప్రకటిస్తున్నాను. ఆ చోట గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపరులతో అంటున్న మాట, ఇదిగో దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఒక మాట, దావీదు పట్టణంలో రక్షించగలిగిన వాడు పుట్టాడు. ఆ రక్షించగలిగిన వాని యొక్క పుట్టుక సకల జాతులకి మహా సంతోషాన్ని కలిగించే శుభవార్త. ఈ 2 అంశాలు ఈ చోట ఇమిడి ఉన్నాయి. దేవదూతలు ప్రకటించారు. దేవదూతల కులం ఉంటుందని నేను అనుకోను. నాకు తెలిసి దేవదూతల కులం లేదు. అక్కడ గొర్రెలు కాచుకుంటున్న వారు, గొర్రెల కాపర్లు ఆ రోజుల్లో సమాజంలో ఆర్థికంగా బలహీనమైన వారు గనక వారి దగ్గరికి దేవదూత ఆ రోజు అక్కడికి వచ్చారు. మీరు వెళ్ళండి, చూడండి, రక్షకుణ్ణి బహుమానంగా మీ హృదయంలో చేర్చుకోగలిగితే చేర్చుకోండి. ఇది మేము ప్రకటిస్తున్నాం. సంతోషాన్ని కలిగించే శుభవార్త. ఆ రక్షకుణ్ణి కనుక మీరు స్వీకరిస్తే మీకు సంతోషం కలుగుతుంది. ఒకవేళ స్వీకరించకపోతే మేము చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మేము చెప్పే శుభవర్తమానం ఇదేనని ఆ దేవదూతలు ఆ రోజున ప్రకటించినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక దైవ సేవకుడిగా ఈ చోట నిలబడి ఈ సెమీ క్రిస్మస్ వేడుక సందర్భంగా శుభవర్తమానాన్ని నా ప్రియమైన ప్రజలకు పరిచయం చేయాలని ఆశపడుచున్నాను. రక్షకుడిని పరిచయం చేయాలని ఆశపడుచున్నాను. ఎవరు ఆ రక్షకుడు అని గనక ఆలోచిస్తే మీకు బాగా తెలుసు, 2000 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భములో జన్మించిన ఒక శిశువు, ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒక చిన్న బాలుడు, ఏ పురుషుడి ప్రమేయం లేకుండా కేవలము దేవుని అంశగా కన్య మరియ గర్భములో దేవుని అంశ ప్రవేశపెట్టబడగా, పురుషుడి యొక్క కలయిక లేకుండానే ఒక స్త్రీ తన పరిశుద్ధమైన గర్భము నుండి పరిశుద్ధుడైన ఒక బాలుని ఈ భూమి మీదకి తీసుకొచ్చింది. ఆ బాలుని పుట్టుకను గూర్చి గొర్రెల కాపర్లకు దేవదూతలు ప్రకటించడం మనం ఈ చోట చూడగలం. అయితే ఆ బాలుడు పుడితే మాకేంటి, ఆ బాలుడు పుట్టకపోతే మాకేంటి, ఈ ప్రశ్న మనలో కలగడం సహజం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బాలుడిని దేవదూతలు పరిచయం చేసిన విధానం ఏంటో తెలుసండి. రక్షకుడు అని పరిచయం చేశారు. రక్షకుడు అంటే కాపాడేవాడు, రక్షకుడు అంటే విమోచించేవాడు, రక్షకుడు అంటే క్షమించేవాడు, రక్షకుడు అంటే నిరంతరము నీకు కాపుదలను అనుగ్రహించగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే గొర్రెల కాపర్లకి రక్షకుడి యొక్క అవసరం ఏమిటి? గొర్రెల కాపర్లకి అవసరం అక్కడ ఏదైనా కులాన్ని గూర్చి ప్రస్తావించారా? ఫలానా కులం వాళ్ళకి మహా సంతోషకరమైన శుభవార్త అని ప్రకటించబడిందా? ఫలానా కులం వాళ్ళకే శుభవార్త అని అక్కడ రాసుందా అంటే, నాకు తెలిసి నా బైబిల్లో ఏ కులం పేరు లేదు. మీ బైబిల్లో ఉంటే నాకు తెలియదు, ఎందుకంటే దాన్ని ఎవరు ప్రింట్ చేశారో. ఎవరి ప్రజలు? ఈ ప్రజల్లో సకల జాతుల వాళ్ళు ఉన్నారు, సకల కులాల వాళ్ళు, సకల మతాల వాళ్ళు, సకల దేశాల వాళ్ళు, సకల రంగుల వాళ్ళు కూడా ఆ ప్రజల్లో ఇమిడి ఉన్నారు. వీరికి శుభవార్త ఆ బాలుడు పుట్టుక ఏమిటి? ఈ ప్రశ్న తలెత్తినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకు ఒక సందర్భాన్ని నేను పరిచయం చేయాలి. దేవుడు మానవుని సృష్టించాడన్న సంగతి అన్ని మతాలు నమ్ముతారు.
దేవుడే మానవుని సృష్టించాడని అందరూ ఒప్పుకొని తీరుతారు. దేవుడు మానవుని సృష్టించినప్పుడు తన పోలికగా తన స్వరూపమందు మనిషిని సృష్టించాడు. దేవుడు ఆత్మస్వరూపి, దేవునికి ఆకారం ఉండదు. కానీ దేవుడు ఎలా ఉండాలనుకున్నాడో, తాను ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నాడో, తన గుణాలు ఏ గుణాలు తనకున్నాయో, ఏ లక్షణాలు తనకున్నాయో ఆ లక్షణాలు నేను సృష్టించే మానవుడికి ఉండాలనే ఆశతో దేవుని యొక్క గుణగణాలు కలిగిన వ్యక్తిని, ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరధారిగా ఉండడు గనక ఒక శరీరధారిని తయారు చేసి తన గుణ లక్షణాలు అతనిలో ప్రవేశపెట్టి అతని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదగా ఆ నరుడు జీవాత్మ అయ్యాడు. అతడు మంటి నుంచి తీయబడ్డాడు గనక అతనికి ఆడామని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మొదటి మానవుని సృష్టించాడు. ఇక్కడ దేవుడు ఎవరో ఒకసారి మీకు పరిచయం చేస్తాను. పలాను వారు దేవుడు కాదని, పలాను వారు దేవుడని గుణ లక్షణాలను ఎంచడానికి నేను ఈ మాట చెప్పట్లా. అసలు దేవుడు ఎవరై ఉంటాడు? నాకు తెలిసినంత వరకు దేవుడు నాకంటే యోగ్యుడై ఉంటాడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పాపం లేనివాడు. దేవునిలో కంచు కాగడా పెట్టి వెతికిన మచ్చ, ముడత, డాగు కనబడదు. దేవునిలో పగ, ఈర్ష్య, ద్వేషం, అసూయ కనబడదు. దేవునిలో ఎక్కడ వెతికినా పాపం అనేది పొరపాటును కూడా కనబడదు. దేవుడు ఎవరంటే పవిత్రుడు, దేవుడు ఎవరంటే నిర్దోషి, దేవుడు ఎవరంటే పాపులలో చేరని వాడు మాత్రమే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకంటే యోగ్యుడికి నేను నమస్కారం చేస్తాను. దేవుని యొక్క స్వభావం ఇది. దేవుడు మానవుని సృష్టించినప్పుడు దేవుడు మానవుడిలో కూడా ఉండాలనుకున్నది ఈ స్వభావమే. పరిశుద్ధత, పవిత్రత ఉండాలని మానవుని సృష్టించాడు. అతనికి ఒక భార్యను కూడా ఇచ్చాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండమని, తన రాజ్యములో తనతో కలిసి నివసించమని, ప్రతిరోజు తనతో మాట్లాడినట్లుగా వాళ్ళకి అవకాశం కల్పించాడు. వాళ్ళకి ఫ్రీ విల్ ఇచ్చాడు, వాళ్ళకి ఆలోచన శక్తిని ఇచ్చాడు. వాళ్ళు ఏమి చేయాలనుకుంటారో దాన్ని చేయొచ్చు. అలాంటి అవకాశం కూడా దేవుడు కల్పించాడు. కానీ దేవుడు కల్పించిన దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ ఒక్క పని మాత్రం చేయకండి, మిగతా మీరు ఏమైనా చేయవచ్చు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పోలికగా సృష్టించబడిన మానవుడు దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని, దేవుడిచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేసి దేవుడు చేయకూడదన్న పని చేశాడు. దేవుడు చేయకూడదన్న పని చేసినప్పుడు ఇక దేవుని దగ్గర ఉండే అవకాశం మానవుడికి లేదు. ఎప్పుడైతే దేవుని పోలికగా సృష్టించబడిన మానవుడు దేవునికి విరుద్ధమైన కార్యం చేశాడో దేవుని సన్నిధి నుండి మానవుడు వెళ్ళగొట్టబడ్డాడు. దేవుని మాట వినినంత వరకు కూడా మరణం అనేది మానవుడి డిక్షనరీలో లేదు. మానవుడు దేవుడు ఎంతకాలం బతుకుతాడో దేవుడికి మరణం ఉండదు. దేవుడు మరణించడు. దేవుడు మరణించే అవకాశమే లేదు. ఒకవేళ మరణించినా మరణాన్ని జయించి తిరిగి లేస్తాడు దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరణాన్ని జయించి తిరిగి లేచేవాడే దేవుడు. దేవుడు మరణించడు. మరణం అనేది దేవుని యొక్క డిక్షనరీలో లేదు. కానీ మొట్టమొదటిగా దేవునికి విరోధంగా పాపం చేసిన మానవుడు దేవుని పోలికను కోల్పోయాడు, దేవుని పరిశుద్ధత కోల్పోయాడు, దేవుని స్వరూపం కోల్పోయాడు, దేవుని స్వభావం కోల్పోయాడు. మానవుడిలో పాపం ప్రవేశించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం చేసే మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. కానీ తాను సృష్టించిన మానవుడు తనకు దూరం అయిపోతే దేవుడు మానవుడిని, పాపం చేసిన మానవుడి తల తెగ నరకలేదు. పాపం చేసిన మానవుణ్ణి కావాలనుకుంటే దేవుడు నాశనం చేసి ఉండొచ్చు, కానీ దేవుడు నాశనం చేయలా.
తన సన్నిధి నుండి దూరంగా తరిమేశాడు, కానీ ఎక్కడైనా బ్రతకాలనే కోరుకున్నాడు తండ్రి. మన బిడ్డలు కూడా ఒక్కొక్కసారి మనల్ని విడిచి వెళ్ళినప్పుడు ఎక్కడున్నా నా కొడుకు క్షేమంగా ఉంటే చాలు అనుకుంటాం. వాడి నాశనాన్ని ఏ తల్లి తండ్రి కూడా కోరుకోరు. అలాగే దేవుడు ఎప్పుడు కూడా తాను సృష్టించిన నరుడి నాశనాన్ని కోరుకోడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. బైబిల్లో ఒక మాట ఉందండి, దుష్టుడు మరణించడం నాకేమాత్రం ఇష్టం లేదు, వాడు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. చెడ్డవాడు మరణించడం, దుష్టుడు మరణించడం దేవుడికి ఇష్టం లేదు. దుష్టుడు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. సజీవుడైన దేవుని యొక్క లక్షణం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి దూరమైన మానవుడు, పాపం చేసి భ్రష్టుడైపోయిన మానవుడు భయంకరమైన శాపాన్ని అనుభవిస్తూ ఉంటే, మరణము మానవుని మీద మరణపు ఖడ్గం వేలాడుతూ ఉంది. ఆ మొదటి మానవ దంపతుల ద్వారా కలిగిన సంతానం మరణిస్తున్నారు, పుడుతున్నారు, మరణిస్తున్నారు, పుడుతున్నారు. ఈ మరణించిన వారు ఎక్కడికి వెళ్తున్నారు? పాపం చేసిన మానవుడు ఎక్కడికి వెళ్తాడంటే అన్ని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి రెండే రెండు స్థలాలు. ఒకటి స్వర్గం, రెండు యమలోకం. ఒకటి పరలోకం, ఒకటి నిత్య నరకం. ఏ పేరుతో పిలవండి, స్వర్గం అనండి, కైలాసం అనండి, పరలోకం అనండి, నిత్యరాజ్యం అనండి, అక్కడ ఉండేది, అక్కడ నాయకుడు, అక్కడ సింహాసనాసనుడు పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే అక్కడ సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. పాపం లేని వాడికి మాత్రమే పరలోక ప్రవేశం దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం చేసిన మానవుడు నిత్య నరకానికి వెళ్తున్నాడు. మా అమ్మమ్మ చెప్పినట్లుగా యమలోకానికి వెళ్తున్నాడు. అక్కడ యమకింకరులు కాలుస్తున్నారు, నూనెలో వేపుతున్నారు. తాను సృష్టించిన నరుడు, అతని సంతానం యమలోకానికి వెళ్ళటం చూడలేని సజీవుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఈ సృష్టి అంతటినీ కలగజేసిన నిజమైన దేవుడు వేదన చెందాడు, ఆవేదన చెందాడు. అందుకే బలులు అర్పించరా, నీ పాపాన్ని పరిహరిస్తానన్నాడు. జంతు బలుల అర్పణ ప్రపంచమంతా జరిగింది. మన భారతదేశంలో కూడా బలి అర్పణ జరిగేది. దేనికంటే పాప పరిహారం కొరకు, మానవ పాప విమోచన కొరకు. మానవుడు ఏ విధంగానైనా నరకాగ్ని నుంచి తప్పించబడాలని, యమలోకం నుంచి తప్పించబడాలని రకరకాల బలులు అర్పించేవాళ్ళు. ఆ బలులని తర్వాత కాలంలో నిషేధించారు. ఈ రోజున మానవుడు మోక్షరాజ్యం చేరాలని రకరకాల ప్రయత్నాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తూనే ఉన్నాం, ప్రతి ఒక్కళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రయత్నాలు ఏవి సఫలం కావని ఎరిగిన దేవుడు తానే శరీరధారిగా భూమికి దిగొచ్చి కన్య మరియ గర్భమందు జన్మించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ఎవరో కాదండి, దేవుడే స్వయంగా భూమికి దిగి వచ్చాడు. ఎందుకు దిగొచ్చావు నువ్వు అంటే, పాపులను రక్షించడం కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. పాపం నుండి మానవుని విడిపించడం కొరకు, కులం నుండి కాదు, మతం నుండి కాదు, దేని నుండి కాదు, కేవలం పాపము నుండి, కేవలం పాపము నుండి మానవుని విడిపించడం కొరకు 2000 సంవత్సరాల క్రితం దేవుడే యేసుక్రీస్తుగా ఈ భూమి మీద కరుదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకండి దేవుడే ఎందుకు వచ్చాడు? దేవుడు ఏదైనా ఒక జంతు రూపంలో రావచ్చు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దగ్గరకు ఒక కుక్క వచ్చి నాకు బుద్ధి మాటలు చెప్పాలంటే నేను విన్ను. ఎందుకంటే కుక్క భాష నాకు రాదు, నా భాష కుక్కకు రాదు. మానవుడిని పాపం నుంచి విడిపించాలంటే మానవుడిగానే దేవుడు పుట్టాలి, మానవుడిగానే దేవుడు పుట్టాలి. ఆ మానవుడిగా పుట్టిన దేవుడు చెప్పిన మాటలు మాత్రమే మానవుడు వినగలుగుతాడు. ఏ జంతువు వచ్చి చెప్పినా, ఏ పక్షి నా దగ్గర కిలకిలా రావాలి చేసినా పొరపాటును కూడా దాని మాట నేను విన్ను. అందుకే దేవుడు స్వయంగా నరావతారిగా భూమికి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, అతని పేరు యేసు అని పేరు పెడతాడు. అతడు మానవుల్ని పాపం నుంచి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఎందుకు పుట్టాడు తెలుసా? మానవుల్ని పాపం నుంచి విడిపించడానికి పుట్టాడు. యేసుక్రీస్తు పుడతాడని, యేసుక్రీస్తు పుట్టడానికి 700 సంవత్సరాలకు పూర్వమే
ఇదిగో కన్య గర్భము ధరించి కుమారుణ్ణి కంటుంది. ఆ పుట్టబోయే కుమారుడు మానవాళికి తోడుగా ఉండే దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. మానవులకి తోడుగా ఉండటానికి యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టాడు. అలాంటి యేసు ప్రభుని కులదేవుడు అనటం, అట్లాంటి యేసు ప్రభుని మా కులదేవుడని మనం చెప్పుకోవడం, మీ కులదేవుడని ఎవరో అంటాం, అది చాలా పొరపాటు, అది అమాయకత్వం, అది తెలియనితనం. యేసుక్రీస్తు భూమికి దిగొచ్చింది పాపంలో ఉన్న మానవుణ్ణి నీతిమంతునిగా మార్చడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు భూమి మీదకి దిగొచ్చింది మానవునికి నిరంతరము తోడుగా ఉండటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ కులం వాళ్ళకి, ఏ మతం వాళ్ళకి, సకల జాతుల ప్రజలకి తోడుగా ఉండాలని యేసు భూమి మీదకి దిగొచ్చాడు. అది క్రిస్మస్. ఆ క్రిస్మస్ పండుగను ఈ రోజున మనం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ రోజున ఎవరిని గురించి ధ్యానిస్తున్నామో తెలుసా? సృష్టికర్తే స్వయంగా భూమికి దిగి వచ్చిన సృష్టికర్త అయిన దేవుని గురించి మనం ధ్యానిస్తున్నాం. అయితే ఆయన నరావతారిగా దిగివచ్చి ఎందుకు దిగివచ్చాడు, ఏం చేశాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపి అయిన మానవుడు నిత్య నరకానికి వెళ్తాడన్న సంగతి అందరికీ తెలుసు. యమలోకం ఉందన్న సంగతి అందరికీ తెలుసు. స్వర్గం ఉందన్న సంగతి అందరికీ తెలుసు. పరలోకం ఉందన్న సంగతి తెలుసు. నరకం ఉందన్న సంగతి తెలుసు. కైలాసం ఉందన్న సంగతి తెలుసు. యమలోకం ఉందన్న సంగతి అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇక దేవుడు లేడనే వాడికి మనం చెప్పగలిగేది ఏమీ లేదు. బైబిల్లో దాని గురించి ఒక మాట సపరేట్గా ఉంది. దాన్ని ఈ సందర్భంలో చెప్పాల్సిన అవసరం లేదు. 3 జాతుల ప్రజలు ఉంటారు. దేవుడు ఉన్నాడనే వాళ్ళు ఉంటారు, దేవుడు లేడనే వాళ్ళు ఉంటారు, దేవుడు ఉన్నాడని నమ్మకం ఉంది, సగం లేడనే నమ్మకం కూడా ఉందనే వాళ్ళు ఉంటారు. 3 రకాల ప్రజలు ఉంటారు. ఈ మాటలు దేవుడు ఉన్నాడు అని నమ్మే ప్రజలతో ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపి అయిన మానవుడు నిత్య నరకాగ్నికి వెళ్ళటం చూడలేని దేవుడు తానే శరీరధారిగా భూమికి దిగి వచ్చాడు. ఏమి చేశాడు? మానవ పాపాన్నంతా, ప్రతి మానవుడి యొక్క పాపపు మూట, భయంకరమైన చెడు కార్యాలు చేసిన ప్రతి మానవుడి అబద్ధం, మోసం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, ప్రతి పాపం, చిన్న పాపం కానీ పెద్ద పాపం కానీ, ప్రతి మానవుడి యొక్క పాపపు మూటను తన మీద వేసుకొని ఆ భారాన్ని, మన భారాన్ని తొలగించుట కొరకు, మనం మోస్తున్న పాప భారాన్ని తొలగించుట కొరకు గొల్గతాలో శాపగ్రస్తమైన శిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. 33.5 సంవత్సరాల యవ్వన కాలంలో మానవ పాప పరిహారార్థమై శిలువలో అమూల్యమైన రక్తం చిందించాడు. 2000 సంవత్సరాల క్రితం పుట్టిన ఆ చిన్న బాలుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రక్తం చిందించడం ఏంటంటే పొద్దాక రక్తం ఏసు రక్తం అంటారు. మాకు రక్తం అంటే భయం. సకల శాస్త్రాలు ఘోషిస్తున్నాయి, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. తద్రక్తం పరమాత్ముడి రక్తం మాత్రమే. ఏ రక్తంలో పవిత్రత లేదు. ఏ మహానుభావుడు, ఏ మహాపురుషుడు, ఏ సాధు పుంగవుడు, ఏ ఒక్క వ్యక్తి రక్తంలో పరిశుద్ధత కనబడదు. ఏదో ఒక పాపం ప్రతి మనిషిలో ఉంటుంది. కానీ పాపము లేని రక్తం, పరిశుద్ధమైన రక్తం ఒక్క పరమాత్ముని రక్తం మాత్రమే. అందుకే పరమాత్ముడే యేసుక్రీస్తుగా భూమికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ పరమాత్ముడు మీ కొరకు, నా కొరకు రక్తం చిందించగా, ఆ పరమాత్ముడు, ప్రభువా నీవు నా కొరకు రక్తం చిందించావు, నా పాపాన్ని కడగటం కోసమే నువ్వు మరణించావని ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితంలోకి, వారి హృదయంలోకి ఆ యేసు ప్రవేశించడానికి ఆ రోజు సిద్ధంగా ఉన్నాడు, ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి చెప్తున్నాను, మానవ హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించడానికి, పాపి అయిన మానవుణ్ణి నీతిమంతునిగా తీర్చడానికి, నిత్య నరకాగ్నికి వెళ్తున్న మానవుణ్ణి నిత్య రాజ్యానికి చేర్చడానికి, యమలోకానికి వెళ్ళవలసిన మానవుణ్ణి స్వర్గధామానికి చేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడు. తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు తప్ప కులం మార్చడానికో, మతం మార్చడానికో యేసుక్రీస్తు భూమి మీద పుట్టలేదు. ఒకవేళ అలా బోధ ఎవడన్నా చేస్తే అది తప్పుడు బోధ, దుర్మార్గమైన బోధ. కారణం నాకు తెలుసు కనుక. సనాతనమైన సాంప్రదాయ
విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగిన నేను, నా తల్లిదండ్రులు నేర్పించిన భక్తి ప్రకారం నడిచిన నేను, అనేక రకాలైన మాకు సంబంధించిన అనేక మందిని పూజించిన నేను పాప ఊబిలో పడి శాపాన్ని అనుభవిస్తుండగా ఎవరు నాకు సహాయం చేయకపోగా, నేను ఎవరినైతే కులదేవుడు అన్నానో, ఎవరినైతే మతదేవుడు అన్నానో, ఎవరి పుస్తకాన్ని అయితే 10 సార్లు చించివేశానో, ఒక రోజున పాపపు శాపాన్ని అనుభవిస్తూ నా భార్య ఆత్మహత్యకు తెగించగా, నేను కూడా ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకోగా, ఒక్క క్షణం నేను పూజించిన దేవుళ్ళు ఎవరైనా నాకు సహాయం చేయండి, నా పాపపు భ్రష్ట హృదయం నుంచి నన్ను విడిపించండి, పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను, పాపం అంటే నాకు చాలా ఇష్టం, పవిత్రంగా బతకలేకపోతున్నాను, నా భార్యకి పవిత్రత అంటే ఇష్టం, మా ఇద్దరికి పొత్తు కుదరట్లేదు, ఇక ఈ జీవితాలు చాలనుకుంటున్నాం, దేవుడు ఎవరైనా ఉంటే నాకు సహాయం చేయండి, మొదటగా నేను పూజించిన నా ఇలవేల్పు నాకు సహాయం చేయి, నేను పూజించిన వారులారా నాకు సహాయం చేయమంటే ఏ ఒక్కరూ నాకు సహాయానికి రాలేదు. నేను ఎవరినైతే ద్వేషించానో, ఎవరినైతే దూషించానో, ఎవరినైతే అవమానించానో, ఎవరి గ్రంథాన్ని అయితే 10 సార్లు చించివేసి తగలబెట్టానో, ఈ గ్రంథంలో ఉన్న దేవాది దేవుడు నా దగ్గరకు వచ్చి తన గాయపడిన హస్తాలను చూపించి, నా గాయాలలో నుండి స్రవిస్తున్న రక్తముతో నిన్ను కడగలను, దుర్మార్గుడిని నిన్ను సన్మార్గుడిగా మార్చగలను, పాపినైన నిన్ను నీతిమంతునిగా చేయగలను, యమలోకానికి వెళ్ళాల్సిన నిన్ను స్వర్గానికి చేర్చగలిగిన వాడిని నేనే, విశ్వసిస్తావా అన్నాడు. నేను ఎందుకు నమ్మాలి నిన్ను అన్నాను. నువ్వు పలానా కులదేవుడు కదా, నేనెందుకు నమ్మాలన్నాడు. లేదురా, అది బుద్ధిహీనుల మాట, నా మాట ఒక మాట చెప్తా విను. ప్రయాసపడి పాప భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రా, మీకు విశ్రాంతి కలగజేస్తానని నేను చెప్పాను. ఆ మాట నీకెవరు చెప్పలేదా? నాకెవరు చెప్పలా. మా అమ్మమ్మ చెప్పింది నువ్వు పలానాలో దేవుడు అని, మా కులానికి దేవుడు కాదని చెప్పింది, అదొక్కటే నాకు తెలుసు, నీకు తెలియదురా. మీ అమ్మమ్మకి తెలియక ఆ మాట చెప్పింది. ప్రతి పాపి యొక్క భారాన్ని, ప్రతి కుటుంబంలోని దరిద్రతని, ప్రతి కుటుంబంలోని వేదనని, ప్రతి కుటుంబంలోని బాధని తొలగించడం కొరకే నేను భూమి మీదకి వచ్చాను. నీది ఏ భారమైనా ఆ భారాన్ని మోయటానికి నేను వచ్చానురా. నా గాయాలు చూడు, నీ కొరకే గాయపరచబడ్డాను. రక్త ప్రోక్షణ లేకుండా పాపం పరిహారం కాదు. తద్రక్తం పరమాత్ముడి రక్తమై ఉండాలి. ఆ పరమాత్ముడిని నేను ఒక రోజున భూమి మీద నడుస్తూ నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువు చేయగలని సవాలు చేస్తే ఏ ఒక్కడూ నాలో పాపం ఉందని రుజువు చేయలేకపోయారా? ఒకసారి నా గ్రంథాన్ని చదువు, నాలో ఏమైనా పాపం ఉందో నువ్వైనా చెప్పు. ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ఒకసారి నా గ్రంథాన్ని చదువు, నాలో పాపం ఉంటే నువ్వైనా చెప్పరా, నువ్వైనా చెప్పు. నేను శాస్త్రులను అడిగాను, పరిసయ్యులను అడిగాను, ధర్మశాస్త్ర బోధకులను అడిగాను, పండితులను అడిగాను, ఘనాపాటులను అడిగాను. ఏ ఒక్కరు నాలో పాపమన్న రుజువు చేయలేకపోయారు. నేను పవిత్రుడును, నిష్కల్మషుడును, నిర్దోషిని, పాపులలో చేరని ప్రధాన యాజకుడిని, మత్స ముడత డాగు లేని వాడిని, నేను పరమాత్ముడిని. నీ కొరకు భూమి మీదకి వచ్చాను, నీ కొరకు సిలువలో యాగమయ్యాను. నువ్వు పలానా దేశం వాడివి కదా, కాదురా, నేను పలానా దేశం వాడిని అయి ఉంటే ప్రయాసపడి భారం మోయిస్తున్న ఇస్రాయేలీయులారా అనేవాడిని కదా, ప్రయాసపడి భారం మోయిస్తున్న అమెరికా వాళ్ళారా అనేవాడిని కదా, ప్రయాసపడి భారం మోయిస్తున్న రష్యా వాళ్ళారా అనేవాడిని కదరా. నేను అనలేదు కదా, ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులారా అన్నాను కదా. అందరి భారాన్ని మోయటానికి నేను వచ్చాను. అందరి భారం నుంచి విడిపించి వాళ్ళ ఆత్మకు విశ్రాంతి కలగజేయటానికి. ఒకవేళ పాపంలో ఉండి మరణిస్తే మానవుడి దేహం ఇక్కడ కాలిపోవచ్చు, లేదా సమాధి చేస్తే కుళ్ళిపోవచ్చు. కానీ ఆత్మ నిత్య నరకాగ్నిలో వేదన అనుభవిస్తుందిరా. అగ్ని ఆరని పురుగు చావని స్థలంలో దాహం అని కేకలు వేస్తుంది పాపంలో ఉన్న ఆత్మ. అదే ఆత్మ పరిశుద్ధపరచబడితే సంతోషకరమైన ఆనందకరమైన నా సన్నిధిలో ఉంటుందిరా. నా సన్నిధిలో నీ ఆత్మ ఉండాలని, నా సన్నిధిలో నీ ఉండాలని మాత్రమే నీ కొరకు నేను యాగమయ్యాను. ఎందుకో తెలుసా? నిన్ను సృష్టించింది నేను. కన్న తల్లికి తెలుస్తుందిరా కడుపు తీపి. నేను నీ కన్న తల్లిని,
నీ కన్న తండ్రిని నేను, నీ కన్న తండ్రిని నేను. నువ్వు పిలిస్తే ఎవరు నిన్ను విడిపించడానికి రాలా, నేను ఒక్కడనే వచ్చాను. ఎందుకో తెలుసా? పాపం నుంచి విడిపించడం కొరకు సిలువలో బలియాగమైన వాడిని నేను, మరణించి పాతి పెట్టబడి పునరుద్ధారణై తిరిగి లేచిన వాడిని నేను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చేయాల్సింది ఏమి లేదురా. నాకు అగరొత్తులు అవసరం లేదు, నాకు ఏం అవసరం లేదు, పండ్లు అవసరం లేదు, పూలు అవసరం లేదు. ఒకే ఒక్క మాట కావాలరా. నీవు సృష్టికర్తవని నేను నమ్ముతున్నాను, నా పాపాన్ని క్షమించనురా. నీ కులం మార్చను, నీ మతం మార్చను, నీ బంధువుల్ని నేను మార్చను, అన్నీ అలాగే ఉంటాయి. నీ హృదయాన్ని నేను మారుస్తా. నువ్వు చనిపోతే వెళ్ళే స్థలాన్ని మారుస్తా. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలరా, అనేక ప్రశ్నలు ఆయన అడిగాను. నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకోలేదన్నాను. నేను పెళ్లి చేసుకోవడానికి రాలేదురా, చిన్నోడిని పెద్దోడిని గంటానికి రాలేదు. నేను సకల మానవాడి కొరకు బలియాగం అవడానికి వచ్చినవాడినిరా. నాకు పెళ్ళెందుకు? మానవుల కొరకు బలి కావడానికి వచ్చిన వాడిని నేను. నీకు ఇంకా అర్థం కావట్లేదా? ఇంకా నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? నువ్వు సిలువ వేయబడినప్పుడు నీ భార్య ఏడ్చేది కదా, సిలువ పట్టుకొని అడుగుతావేంటిరా? నేను లోక కళ్యాణం కొరకు అమూల్యమైన రక్తాన్ని చిందించడానికి వచ్చిన పరమాత్ముడైన దేవుణ్ణి నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేక ప్రశ్నలు అడిగేవాడిని. ఏ రోజైతే ఆయన కులదేవుడు కాదని నేను విశ్వసించాను, మత దేవుడు కాదని విశ్వసించాను, ఆయనే మార్గం, సత్యం, జీవం అని నమ్మాను, పరలోకాధిపతి, స్వర్గాధిపతి యేసు అని నేను నమ్మాను, అప్పుడు నా కుడి చేతిని ఆయనకి ఇచ్చాను. ప్రభువా నన్ను క్షమించమని అడిగాను. ఆయన నన్ను క్షమించాడు, నన్ను నీతిమంతునిగా చేశాడు, నా హృదయాన్ని మార్చాడు, నేను వెళ్లే స్థలాన్ని మార్చాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. దుర్మార్గుడైన నన్ను సన్మార్గుడిగా చేశాడు. నిత్య నరకాగ్నికి వెళ్లాల్సిన నన్ను నిత్య రాజ్యానికి వారసుడిగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, మీకు ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా? నా కులమే మారలా. ఈ ప్రాంతాల్లో కూడా నా కులం వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నత స్థానంలో ఉన్నోళ్ళు ఉన్నారు నా కులం వాళ్ళు. నా కులమేం మారలా. వాళ్ళ పెళ్ళిళ్ళకి నేను వెళ్తాను, నా పిల్లల పెళ్ళిళ్ళకి వాళ్ళు వస్తారు. కాకపోతే నేను చేసే మ్యారేజ్ బైబిల్ మ్యారేజ్ ఉంటుంది, వాళ్ళు చేసే మ్యారేజ్ విగ్రహారాధన మ్యారేజ్ ఉంటుంది. వాళ్ళ పెళ్ళిళ్ళకి నేను వెళ్తాను, నా పెళ్ళిళ్ళకి వాళ్ళు వస్తారు, మా పిల్లల పెళ్ళిళ్ళకి. నా కులం మారలా, నా మతం మారలా, నా పేరు కూడా మారలా. పాల్ మాథ్యూ అని మీ పాస్టర్ గారు చెప్పాడు. నా పేరు పాల్ మాథ్యూ కాదు, అఫీషియల్ నేమ్ నా పేరు ఏవి నరసింహారావు. నా పేరు, నా ఆధార్ కార్డు అలాగనే ఉంది, ఈరోజు కూడా నా పాన్ కార్డు అలాగనే ఉంది, నా రికార్డ్స్ అన్నీ అలాగే ఉంటాయి. పేరు మార్చేవాడు కాదు, ఊరు మార్చేవాడు కాదు, ప్రియమైన దేవుని బిడ్డ కులం మార్చేవాడు కాదు, మతం మార్చేవాడు కాదు, గుణాన్ని మార్చగలిగిన వాడు, కుటుంబాన్ని సరిదిద్దగలిగిన వాడు, సమాధానం ఇవ్వగలిగిన వాడు, మీ పిల్లల జీవితాలను ఆశీర్వదించగలిగిన వాడు, స్వస్థపరచగలిగిన వాడు, పరలోక రాజ్యానికి చేర్చగలిగిన వాడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం బాలుడిగా ఈ భూమి మీద అవతరించిన వాడు. ఆయనే పరమాత్ముడైన దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా జీవితం మారింది. ఆత్మహత్య చేసుకొని నశించిపోవలసిన నా కుటుంబం ఈ రోజున నాకు 2 పిల్లలతో, నా 2 పిల్లలు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఆశీర్వాదకరమైన జీవితాన్ని నా పిల్లలు జీవిస్తున్నారు. నాకంటే ముందుగా నా భార్య నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది, పరలోకంలో ఆయనతో ఆనందిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక రోజున నా భార్యని కలుసుకోవడానికి పరలోక రాజ్యానికి వెళ్తాను. నా భార్య పరలోకంలో, నా భార్య స్వర్గంలో, నేను యమలోకంలో ఉంటూ నాకు ఇష్టంలా. నా భార్య ఎక్కడుందో అక్కడే నేను ఉండాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది యేసు ద్వారా మాత్రమే సాధ్యం. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. కుల దేవుడని ఎవరు కంగారు పడకండి, మత దేవుడు ఎవరు కంగారు పడకండి. మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీ కుటుంబంలో సమాధానం కలగజేయగలిగిన వాడు, సంతోషాన్ని కలగజేయగలిగిన వాడు, మీ పిల్లల జీవితాన్ని ఆశీర్వదించగలిగిన వాడు, మీ కుటుంబాలు కట్టగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. దానికి నేనే ఉదాహరణ. ఆత్మహత్యకు తెగించిన మా భార్యాభర్తల జీవితాలను బాగు చేసి ఈ రోజున సజీవ సాక్షిగా మీ ముందు నిలబెట్టిన యేసు. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, పాపాత్మురాలైన స్త్రీని ఆయన పాదాల మీద పడి క్షమించు ప్రభు అన్న వెంటనే క్షమించి సమాధానం ఇచ్చిన యేసు. దేవునికి స్తోత్రం కలుగును కాక. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అందరూ రాళ్లతో కొట్టడానికి ప్రయత్నిస్తే యేసు వారిని ఆపి తాను కూడా ఆమెను కొట్టకుండా
క్షమించి సమాధానం ఇచ్చి పంపించిన యేసు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చక్రం తిప్పి ఆమె తల నరకలేదు, గొడ్డలెత్తి ఆమె తల నరకలేదు, బాణంతో ఆమెను కొట్టలేదు. ఒకే ఒక మాట అంటున్నాడు, అమ్మా నీవు మారాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నా బిడ్డవమ్మా, నువ్వు నా బిడ్డవి, నేను సృష్టించిన నా బిడ్డవి, నా పోలిక. నువ్వు చస్తే నాకేమీ ఆనందం లేదు. నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతికేది పాపంలో బ్రతకొద్దమ్మా, మోసంతో బ్రతకొద్దు, పగ, ఈర్ష్య, ద్వేషం, అబద్ధాలతో బ్రతకొద్దు. నువ్వు సన్మార్గంలో బ్రతుకు. యేసు కోరుకునేది ప్రతి మనిషి పాపం లేకుండా జీవించాలని ఆశపడుతున్నాడు. పాపం శాపం, పాపం నరకానికి నడిపిస్తుంది. పాపం నుంచి విడుదల పొందితే ఆశీర్వాదాలు కుటుంబం మీదకి వస్తాయి. పాపం నుంచి విడుదల పొందితే సమాధానం దొరుకుతుంది. పాపం నుంచి విడుదల పొందితే పరలోక రాజ్యం దొరుకుతుంది. యేసుక్రీస్తు అందుకే వచ్చాడు ఈ లోకానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దుర్మార్గుడైన సకల శాస్త్ర కోవిదుడు, అన్ని ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టిన వ్యక్తి, సకల సిద్ధాంతాలు ఎదిగిన వాడు, నరహంతకుడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని యేసు ఒక రోజు దర్శించి అంటున్నాడు, నీవెందుకు సజీవుడైన దేవుణ్ణి గుర్తెరగలేకపోతున్నావు? నీలో భక్తి ఉంది, కానీ నీలో దుర్మార్గం కూడా ఉంది. సజీవుడైన దేవుడిని గుర్తించలేకపోతున్నావు అన్నాడు. సజీవుడైన దేవుడు ఎవరని అడిగాడు ఆ వ్యక్తి? యేసునైనా నేనే అన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. అతని కన్నుల పొరలు రాలగా యేసు పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేసి జీవితకాలం అంతా యేసుని ప్రకటించి యేసు కొరకే హతసాక్షి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున యేసు సన్నిధిలో ఆనందిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన వారులారా, ఎంత ఘోర పాపినా క్షమించుట కొరకు నేను వచ్చానని సెలవిచ్చిన యేసు ఊరందరి చేత ద్వేషించబడుతున్న ఒక మల్టీ మిలియనీర్, ఊరందరి చేత ద్వేషించబడుతున్నాడు. దుర్మార్గుడు 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 అంటున్నారు. మల్టీ మిలియనీర్ అతను. ఒక రోజున యేసుని చూడాలని ఇలాంటి మాటలు విని యేసు ఎవరో తెలుసుకోవాలని ఆశ కలిగింది. యేసుని చూడాలనుకున్నాడు. కానీ ముందుగానే యేసు అతన్ని చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి యేసు మాకు కావాలని ఆలోచన చేస్తే, కులాన్ని మార్చని, మతాన్ని మార్చని యేసు, జీవితాలు మార్చగలిగిన యేసు, నరకానికి వెళ్లకుండా తప్పించగలిగిన యేసు కావాలని ఎవరిని ఆశపడితే యేసు నిన్ను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఇంటికి వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దుర్మార్గుడి ఇంటికి యేసు వెళ్ళాడు. ఆ దుర్మార్గుడి ఇంట యేసు ప్రవేశించిన వెంటనే అతని హృదయం మారింది. అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ద్వేషించిన ఆ ఊరు ప్రజలందరూ అతన్ని గౌరవించడం ప్రారంభించారు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని గణపరుచుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వేషించబడిన చోటే గౌరవించబడ్డాడు. యేసు అడుగు పెడితే నీ జీవితం అలా మారుతుంది. త్రాగుబోతున్న నీ జీవితాన్ని నా యేసు అద్భుతంగా మార్చగలడు. తిరుగుబోతున్న జీవితాన్ని యేసు అద్భుతంగా మార్చగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యేసుని, ఆ బహుమానాన్ని స్వీకరించడం నీ చేతిలో ఉంది. హేరోదు అనే రాజు ఉన్నాడు. యేసు పుట్టాడని విన్నాడు, కానీ యేసుని చంపాలని ప్రయత్నం చేశాడు. యేసు దొరకక యేసు వయసు ఉన్న వాళ్ళని అందరినీ చంపేశాడు. 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేశాడు. ఆ పట్టణంలో అంగలార్పు, వేదన, తల్లుల గుండె కోత. యేసు అనే బహుమానాన్ని అతను స్వీకరించలేకపోయాడు. యేసును దూరం చేసుకున్నాడు. భయంకరమైన స్థితిలో మరణించాడు. కానీ గొర్రెలు కాసుకునే గొర్రెల కాపర్లు, ఏ చదువు లేని వాళ్ళు దేవదూతలు చెప్పిన మాట విన్నారు. అలా పుట్టాడో లేదో వెళ్ళారు. ఆ బెత్లెహేములో అడుగు పెట్టారు, చూశారు, సాష్టాంగపడ్డారు, ఆనందిస్తూ రక్షకుడు పుట్టాడని ప్రచారం చేసుకుంటూ తమ గ్రామానికి వెళ్ళారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. గొర్రెల కాపరులు యేసు అనే బహుమానాన్ని స్వీకరించారు. మహాజ్ఞానులు, సకల శాస్త్రాలు ఎరిగిన వారు, రాజు దగ్గర గౌరవ మర్యాదలు ఉన్నవారు, తూర్పు దేశాలకు చెందినవారు, ఖగోళ శాస్త్రం, న్యాచురల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, వారికి తెలియని శాస్త్రం అంటూ లేదు. ఈ రోజున ఏబిసిడి సరిగా రానోడు కూడా వాట్ నాన్ సెన్స్ ఆర్ టాకింగ్ ఇంగ్లీష్ జీసస్ అంటాడు. వాడు ఏబిసిడి సరిగా రావు, ఏంట్రా యేసుప్రభు అని చెప్తున్నావు, యేసుప్రభు మా కులదేవుడు కాదు అంటున్నాడు. నేను కూడా అటు అన్నోడినే, అలాంటి దరిద్రుడినే నేను కూడా.
నేను ఆ మాట అన్నాను కాబట్టి ఆ మాట అనేవాడి సంగతి నాకు బాగా తెలుసు. అబ్బా వీడు చెప్పొచ్చాడు మాకు లేరు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు, నాకు కూడా చాలా మంది ఉన్నారు. కానీ చివరికి నన్ను విడిపించిన వాడు యేసు కాబట్టి నేను సాక్ష్యం చెప్తున్నాను. లోకాన్ని యమలోకానికి వెళ్లకుండా స్వర్గానికి చేర్చగలిగిన రక్షకుడు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయిస్తుందని ఆ పండితులకు తెలుసు. ఒక రోజున నక్షత్రం ఉదయించింది. పండితులు రాజ ఉద్యోగాలు మానేశారు, తమ దేశాన్ని విడిచిపెట్టారు. ఆ నక్షత్రం ఎక్కడ దిక్కు చూపిస్తే అక్కడికి ప్రయాణమయ్యారు. కొండలెక్కారు, లోయల్లో నడిచారు, నదులు దాటారు. ఒక చిన్న పల్లెటూరులో ఆ నక్షత్రం పశువుల శాల మీద ఆగి ఉండగా, ఒక ఈన్ దగ్గర ఆగి ఉండగా, ఒక పేద కుటుంబాలు జీవించే ఆ గృహము దగ్గర ఆగి ఉండగా పండితులు ఆశ్చర్యచకితులయ్యారు. లోకాన్ని పాలించబోయేవాడు రాజు కుటుంబంలో పుడతాడు అనుకుంటే ఈ గుడిసెలో పుట్టాడు అంటున్నాడు ఏంట్రా, నక్షత్రం ఎక్కడ ఆగింది ఏంటి అనుకున్నారు. కానీ వాళ్ళు దేవుని మాటకు విధేయులు. నక్షత్రం ఎక్కడ ఆగిందో అక్కడికి వెళ్ళి తొంగి చూశారు. అక్కడ ఒక చిన్న బాలుడు కనపడ్డాడు. ఇతడే మానవుణ్ణి పాపం నుంచి విడిపించగలిగిన లోకరక్షకుడని తెలుసుకున్నారు. సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ బహుమానాన్ని హృదయంలో భద్రపరుచుకొని ఆనందంతో తమ దేశానికి వెళ్ళారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. మహాపండితులండి, సకల శాస్త్ర కోవిదులండి, యేసుని స్వీకరించారండి. వాళ్ళ కులం మారలేదండి, వాళ్ళ మతం మారలేదండి, వాళ్ళ జాతి మారలేదండి, వాళ్ళ దేశం మారలేదు. వాళ్ళ హృదయం మారింది, వారికి సమాధానం కలిగింది. ఆనందం లేని వారి జీవితాల్లో ఆనందం చోటు చేసుకుంది. వారు మరణించిన తర్వాత పరలోక రాజ్యానికి వాళ్ళు చేరి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు సజీవుడు, యేసు పరిశుద్ధుడు, యేసు పూజార్హుడు, యేసు వందనము చేయుటకు అర్హుడు. యేసు మాత్రమే జీవితాలను మార్చగలిగిన వాడు. యేసే పరలోక రాజ్యాన్ని ప్రసాదించగలిగిన వాడు. యేసే మార్గం, సత్యం, జీవం. యేసు ఒక్కడే నన్ను నీతిమంతునిగా చేయడం కోసం నా కొరకు బలైన వాడు, మీ కొరకు బలైన వాడు. ఈ రాత్రి యేసు ప్రభువుని తెలుసుకుంటే నిజంగా చాలా సంతోషం. మీరు ఇంకా ఎవరైనా ఒక చిన్న ఆలోచన, ఆయన తక్కువ కులం వాళ్ళ దేవుడేమోలే, మనకు కాదేమని ఆలోచన ఉంటే మీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, యేసు కులదేవుడు కాదని మరొకసారి చెప్తున్నాను. నేను రోజున ఎవరికి నమస్కారం చేస్తున్నా తెలుసా? పరిశుద్ధుడైన యేసుకి ప్రతిరోజు నమస్కారం చేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును కాక. యేసు పవిత్రుడు, పూజారుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపము మచ్చైలా లేని ప్రధాన యాజకుడు. నా జీవితాన్ని మార్చినవాడు, మీ జీవితాలు మార్చినవాడు. ఈ రోజు నా ప్రభువాన్ని పిలిస్తే ఎవరి జీవితాన్నైనా మార్చగలిగిన వాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఎవరి జీవితాన్నైనా మార్చగలిగిన వాడు. ఆయనకి నమస్కారం చేస్తే పరిశుద్ధత కలుగుతుంది. పాపిని మార్చలేడు, దొంగని మార్చలేడు. ఎవరు నన్ను మార్చలేకపోయారు. ఏ పాపము లేని యేసు నా దగ్గరకు వచ్చి పాపినైనా నా జీవితాన్ని మార్చి నీతిమంతునిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసే నా జీవితాన్ని మార్చినవాడు. ఈ సాక్ష్యాన్ని నేను పంచుకోకుండా ఉండలేను కదండి, అబద్ధం చెప్పలేను కదండి. యేసు నా జీవితాన్ని మార్చాడు. మీ జీవితాలను ఎవరు మార్చారో నాకు తెలియదు, కానీ యేసు మార్చగలవాడు. యేసు సమాధానం ఇవ్వగలిగిన వాడు. యేసు యమలోకాన్ని తప్పించగలిగిన వాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ధైర్యంగా నేను చెప్తున్నానంటే, పాపము లేని పావనమూర్తి, పరిశుద్ధుడు, పూజార్హుడు, నిర్దోషి. మరొకసారి చెప్తున్నాను, కంచు కాగడా పెట్టి వెతికిన ఏ పాప మచ్చ కనబడిన వాడు. అనేకులు యేసులో పాపం కనుగొనాలని కాశ్మీర్లో పుట్టాడు యేసు ప్రభు అని ఒకడో. యేసు ప్రభు భార్య పేరు మరియమ్మని ఇంకొక దౌర్భాగ్యుడు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు, అందరూ మట్టిలో కలిసిపోయారు. యేసే నిలబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాడు. యేసుకి మరక అంటించాలనుకోవటం ఎవరి వల్ల కాదు. యేసుని నమ్మమని నేను ఎవరిని బలవంతం చేయను. యేసు నా జీవితాన్ని మార్చాడు. పరలోకాన్ని చేర్చగలిగిన వాడు, స్వర్గాన్ని చేర్చగలిగిన వాడు, కైలాసానికి చేర్చగలిగిన వాడు యేసు మాత్రం నేను ప్రకటిస్తున్నాను. ఆ బహుమానాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. నేను తీసుకున్నా, ఈ వేదిక మీద ఉన్న పాస్టర్లు తీసుకున్నారు. మీలో కొంతమంది ఆ బహుమానాన్ని స్వీకరించి షోకేసులో కాదు, మీ గుండెల్లో దాచుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మీలో ఎవరైనా స్వీకరించగలిగితే, ప్రభువా అని పిలిస్తే చాలు, నేను పాపిని ఒప్పుకుంటే చాలు, నీ హృదయంలో సింహాసనం వేసుకొని కూర్చోటానికి సిద్ధంగా ఈరోజు కూడా ఉన్నాడు. స్వీకరిస్తావా?
తిరస్కరిస్తావా? నీ ఇష్టం. ఈ రాత్రి యేసు అనే బహుమానాన్ని ఇంకెవరైనా స్వీకరించకపోతే, ఈ మాటల్లో మీకు ఒకసారి యేసును పిలవాలని ఆశపడితే, యేసు నా హృదయంలోకి రమ్మని మీరు ఆహ్వానించగలిగితే, యేసు ఈ రాత్రి మీ హృదయంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు బహుమానంగా మారడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ కుటుంబ వ్యవస్థని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్వీకరిస్తావా? తిరస్కరిస్తావా? నీ చేతిలో ఉంది. ఇందులో బలవంతం ఏమీ లేదు. ఇది కేవలం దేవుడిచ్చిన ఉచితమైన కృప ద్వారా కలిగే బహుమానం. నీ కొరకు బలియాగమైన వాడు, యాగమైన వాడు యేసు మాత్రమే. ఆయనే సజీవుడు. నా జీవితాన్ని మార్చిన వాడు, ఎవరి జీవితాన్నైనా మార్చగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక.